హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ బిగ్ బాస్ ఇది పాన్ ఇండియన్ షో అనమాట. సో పాన్ ఇండియన్ రియాలిటీ షో ఇది. సో డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్నటువంటి ఈ రియాలిటీ షో మనకి ఫర్ ద ఫస్ట్ టైం మనం కానీ చూసుకున్నట్లయితే తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే లాంచ్ చేశారు హోస్ట్గా. అండ్ దాని తర్వాత సెకండ్ సీజన్లో న్యాచురల్ స్టార్ నాని అండ్ థర్డ్ సీజన్ నుంచి టిల్ నౌ సీజన్ 8 వరకు కూడాను నాగార్జున గారే హోస్ట్గా ఉన్నారనమాట ఈ షోకి. సో ఈ సీజన్కి సంబంధించినటువంటి సీజన్ 8 అయితే ఈ సెప్టెంబర్ 1st స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు 14 మంది కంటెస్టెంట్లు అయితే ఈ హౌస్లోకి వెళ్ళడం జరిగింది. సో ఇందులో మనం కానీ గట్టిగా చూసుకున్నట్లయితే కేవలం 3 మాత్రమే మనకు ఆల్రెడీ తెలిసినటువంటి ఫేస్లు అనమాట. ఒకటి యాంకర్ విష్ణుప్రియ, 2 డి డాన్సర్ అయినటువంటి నైనిక, అండ్ థర్డ్ వన్ యాంకర్ అయినటువంటి శేఖర్ భాష. సో మిగతా వాళ్ళందరూ కూడా మనకి కొత్త ఫేస్లే. సో అందువల్ల వాళ్ళ గురించి పెద్దగా ఐడియా లేదు. బట్ ఈ ప్రోమోస్ పరంగా ఈ గొడవల పరంగా బిగ్ బాస్ అంటేనే పూర్తిగా గొడవలు రచ్చలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ వాళ్ళు ప్రశాంతంగా నవ్వుకుంటున్నా సరే బిగ్ బాస్ కావాలని ఏదో గొడవ ఇచ్చి వాళ్ళని విడగొట్టేస్తాడు అనమాట. సో ఇది ఈ ప్రోగ్రామ్ యొక్క పూర్తి డీటెయిల్. సో మొత్తానికి ఈ సీజన్కి సంబంధించి ఏంటంటే రీసెంట్గానే చూసుకుంటే మొదటి రోజు నుంచి ఈ సీజన్లో గొడవలు అనేవి అయితే స్టార్ట్ అయినాయి. ఇందులో ముఖ్యంగా మనం కానీ చూసుకున్నట్లయితే నాగ మణికంఠ అనేటటువంటి నటుడు ఇందులో ఒక 10th కంటెస్టెంట్గా హౌస్లోకి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఇది ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ గాను అండ్ వెబ్ సిరీస్లో కానీ నటిస్తూ రీసెంట్గా కొన్ని సీరియల్స్ కూడా యాక్ట్ చేస్తున్నాడు అనమాట. ఒక నటుడిగా మాత్రమే పరిచయం. సో అందువల్ల ఏంటంటే మరింత ఫేమ్ వస్తుందన్న ఉద్దేశంలో మొత్తానికైతే ఈ బిగ్ బాస్ హౌస్లో ఆఫర్ వచ్చిన వెంటనే ఓకే చెప్పడం జరిగింది. బట్ వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే స్టార్టింగ్లోనే నాగార్జున గారు మాట్లాడడం జరిగిందనమాట. సో అతని వైఫ్ ఎందుకు వదిలేసిందంటే కొంచెం నాకు అప్పుడు మెచ్యూరిటీ లేకుండే, సో అందువల్ల వదిలేసినప్పుడు సరే ఎప్పటికైనా మెచ్యూరిటీ వచ్చిందంటే ఏమో తెలీదు అన్నాడు అనమాట. సో మెచ్యూరిటీ అంటే మేబీ బిగ్ బాస్ హౌస్లోకైనా వెళ్ళి నేర్చుకుంటాడేమో అనుకున్నాం, కానీ మొదటి రోజే మొదలు పెట్టేశాడు నాగ మణికంఠ. సో మణికంఠ చేసినటువంటి పని ఏంటంటే ఎవరు ఏం మాట్లాడినా సరే ముందు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా తనకి నచ్చిన విధంగా తను మాట్లాడుతున్నాడు అనమాట. సో అందులో మనం కానీ చూసుకున్నట్లయితే యాంకర్గా ఉన్న విష్ణుప్రియ మీరు కాస్త సెన్సిటివ్గా అనిపిస్తుంది, మీన్స్ లైక్ ఫెమినిస్ట్ లాగా కనిపిస్తున్నారు అంటే కొంచెం సపోర్టివ్గానే మాట్లాడింది, లేడీస్కి సపోర్ట్ చేసే వాళ్ళనే కనిపిస్తున్నారంటే దాన్ని కూడా అతను తప్పుగానే అర్థం చేసుకున్నాడు అనమాట. సో దానికి సంబంధించినటువంటి ప్రోమోనే మనమైతే ఈ రోజు చూసాం. సో ఈ బిగ్ బాస్ హౌస్లో చాలామంది ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంటారు. ఆబ్వియస్లీ ఏంటంటే ఎంత మెచ్యూర్గా వచ్చినా లోపలికి వచ్చిన సిచ్యువేషన్స్ మారిపోతాయి. బట్ వచ్చిన వెంటనే అతను ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేయడం, మెచ్యూరిటీ లేదనేటటువంటి టాక్తో మరి నాగ మణికంఠ ఎన్ని రోజులు ఈ హౌస్లో ఉండబోతాడు, లేదా హౌస్ నుంచి వెళ్ళిపోయేటప్పటికైనా అతనికి ఆ మెచ్యూరిటీ అనేది వస్తుందా లేదా అనేది ఖచ్చితంగా మనం వెయిట్ చేసి చూడాలి. ఇప్పటి వరకు మీకు నచ్చినటువంటి ఫేవరెట్ సీజన్ ఏదన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ ఇప్పుడు వచ్చినటువంటి ఈ 14 మంది కంటెస్టెంట్స్లో సో ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇప్పుడు చూస్తుంటే గత 2 డేస్గా చూస్తుంటారు, గమనించుంటారు కాబట్టి సో ఎవరు విన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. స్టార్టింగ్ నుంచే ఎవరో అటెన్షన్ని గ్రాప్ చేసే పనిలో ఉన్నారు. సో వాళ్ళు ఎవరన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇందులో మనకు కొంతమంది యాడ్ అవుతారని చెప్పారు, లైక్ కొంతమంది వేణుస్వామి కూడా వస్తారని చెప్పారు, కిరాక్ కార్పే వస్తాడని చెప్పాడు. సో వీళ్ళైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చే ఛాన్స్ ఉందా? సో మీకైనా కాస్త ఐడియా వస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో బిగ్ బాస్ చూసే వాళ్ళందరూ కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.